వాయిస్ ఆఫ్ మంజాసునికి స్వాగతం సుస్వాగతం. రాష్ట్రంలో దేశంలో కూడా ఉంది, కానీ మన రాష్ట్రంలో ఈ మధ్య కులపిచ్చి చాలా ఎక్కువైపోతుంది. సాధారణంగా ఏంటంటే ప్రతి మనిషికి తన కులం పేరు చెప్పుకొని ఒక జిజ్ఞాస ఉంటుందేమో అని అనిపిస్తుంటుంది నాకైతే. లేకపోతే ఈ పేరు చివర ఆ కులం పేరు ఎందుకు, అది మన పెద్దలు మనకు చెప్పాలి, చెప్పలేదు, చాలామంది పెద్దలు చెప్పరు. పోనీ సామాన్య పౌరుల్లో ఇటువంటి కులపిచ్చి ఉంటే పర్వాలేకపోతున్నాం, కానీ పెద్ద పెద్ద నాయకుల్లో కులపిచ్చి ఉండటం, ఆ కులం కోసం గర్వంగా మాట్లాడుకోవటం ఒక ఎత్తు అయితే, కొంతమంది ఏం చేస్తున్నారు, సాటి కులాలని ముఖ్యంగా దళితులను హింస పెడుతున్నారు. ఈ దళితుల మీద దాడులు కూడా ఎక్కువ అవుతున్నాయి ఈ మధ్యకాలంలో మనం చూసుకున్నట్లయితే. ఇప్పుడు చూడండి, మొన్న రేణుకా చౌదరి గారు ఆవిడ పార్లమెంట్ లో మాట్లాడుతూ, నేను గత సీఎంగా చెప్పాను, పెట్టరా పేరు అమరావతి, పిలవరా పేరు కమ్మరావతి అన్నది. అక్కడ బహుశా ఆ హిందీ వాళ్ళకి తెలియపోయి ఉండదు, చాలామంది ఉత్తరాది రాష్ట్రాలకు సంబంధించిన ఎంపీలు కాబట్టి ఈ కమరావతి అంటే ఏంటో తెలియపోయి ఉండొచ్చు. అది రైమింగ్లో చెప్పింది కావాలనుకుంటున్నారు. అంటే ఆవిడ కులం గురించి ఆవిడ ఎంత గొప్పగా చెప్పుకుంది చూడండి. పెట్టరా పేరు అమరావతి, పిలవరా పేరు కమరావతి అని గత ముఖ్యమంత్రికి చెప్పాను నేను అని అన్నది. అంటే ఎంత కులహంభావం అందులో కనపడుతుంది చూడండి. ఆవిడే గతంలో కూడా అన్నదనమాట, కొండ మీద అమ్మవారు, కొండ కింద కమ్మవారని విజయవాడను ఉద్దేశించి చెప్పింది. నిజానికి ఎన్టీ రామారావు గారు ఎప్పుడు కూడా తన కులం గురించి ఆయన ఎప్పుడు చెప్పుకోలేదు. ఆయన ఎప్పుడు ఆ కులం కోసం గర్వంగా చెప్పుకోవడం ఎప్పుడు తెలియదు. మరి మనసులో ఉందేమో లేదు, కానీ పైకి మాత్రం అతను ఎప్పుడు కూడా నా కులం పలానా కులం అని ఎప్పుడు చెప్పుకోవడం కానీ, మా కులం గొప్పదని చెప్పుకోవడం కానీ ఎన్టీ రామారావు ఎప్పుడు చెప్పుకోవడం ఎప్పుడు తెలియదు. అసలు ఆయన అంత జెన్యున్గా ఉండేవారు. అయితే దురదృష్టవశాత్తు ఆయన ఉండేటప్పుడే కారం చెట్టులో దళితుల మీద దాడి జరగడం, అదే నీరుకొండలో కానీ అవన్నీ కూడా కొద్దిగా మాయన మచ్చగా మిగిలాయి ఆయన పరిపాలనలో. కానీ నాకు తెలిసి ఇందులో ఆయన డైరెక్ట్ వేస్తున్నది. కాకపోతే అంటే ఎన్టీ రామారావు గారు వియ్యంకడైనటువంటి దగ్గుపట్టి చెంచురామయ్య గారు, అంటే దగ్గుపట్టి వెంకటేశ్వర గారు నాన్నగారు అనుకుంటాను నేను, ఆయన ఆధ్వర్యంలో కారం చెరువులో చాలా దారుణమైన దాడులు జరిగాయి దళితుల మీద. నేను అంటుంది ఏంటంటే, నాయకులే కులాల గురించి మాట్లాడితే ఎలా అంటాను. చంద్రబాబు నాయుడు స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో ఆయన అనే మాట చాలా దారుణమైన మాట అన్నాడు ఒకసారి. అయితే ఏమంటాడంటే, ఎవరైనా సరే దళితులుగా పుట్టాలని అనుకుంటారా అంటే, చూడండి ఎంత నీచంగా ఉందో ఆయన మనసులో దళితులు అంటే. అసలు ఒక రాజ్యాంగమే ప్రమాణం చేసి ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిని చెప్పుకున్న ఇటువంటి వ్యక్తులు కూడా కొన్ని సామాన్య పౌరులు, ఎవరో చదువు సంధ్య లేని వాళ్ళు, ఒక అజ్ఞానులు, ఇలాంటి వాళ్ళు ఎవరో చిన్న చిన్న వృత్తుల్లో ఉన్న వాళ్ళు ఏదైనా సరే మాట్లాడుకుంటే, నేను తల్లిదండ్రులు నూరిపోయడం, మన పలానా కులవరా అని వీళ్ళే నూరిపోయడం, అలాగే విద్యాలయాల్లో కూడా గురువులు కూడా ఇదే కులంలో అడుగుతుండటం, ఇలాంటి దరిద్ర కొట్టు వ్యవస్థలో మనం బతుకుతున్నందుకు చిన్న చిన్న వాళ్ళు ఏదో ఇటువంటి తప్పులు చేస్తే పర్వాలేదు, కానీ ఒక తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తి కూడాను దరిద్రగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారని, ఒకసారి ఆడపిల్ల కోడలు మగపిల్లని కంటారంటే అత్త వద్దంటా దాన్ని అక్కడ లింగ వివక్ష గురించి మాట్లాడటం. మరి లేవి ముఖ్యమంత్రులు నాకు ఈ రాజకీయ నాయకులు నాకు అర్థం కావట్లేదు. ద గ్రేట్ పుచ్చపల్లి సుందరయ్య గారు చూడండి, ద గ్రేట్ భవనం వెంకటరామరెడ్డి గారు చూడండి. నిజంగా భవనం వెంకటరామ్, అతని పేరు అసలు భవనం వెంకటరామరెడ్డి, కానీ అతను ఏమన్నాడంటే ఆ రెడ్డి అనే పదం తొలగించేసుకుని వెంకట్రామ్ అనే నన్ను పిల్లండి అన్నాడు అతను. అదేవిధంగా పుచ్చపల్లి సుందరయ్య గారు అంటే సైకిల్ మీద అసెంబ్లీకి వెళ్ళినటువంటి అత్యంత నిజాయితీపరుడు ఆయన పుచ్చపల్లి సుందరయ్య రెడ్డి గారట. నాకు ఈ మధ్యనే తెలిసింది. ఆ రెడ్డి అనే పదాన్ని కూడా తొలగించుకున్నాడు అతను. ఇప్పుడు అందరికి కూడా పుచ్చపల్లి సుందరయ్య గారు అంటే తెలుస్తుంది. సో అలాగే మనలో ఈ కులభావనలు చూడండి. దిల్ రాజు గారు రెడ్డి అనే సంగతి ఎవరికి తెలియదు, పవన్ కళ్యాణ్ అన్నంత వరకు. దిల్ రాజు గారు అంటే దిల్ సినిమా తీసారు కానీ ఆయన పేరు రాజు గారు అనుకునేవాళ్ళు. కానీ ఒకసారి మీ జగన్ రెడ్డి చెప్పిపోయా, మరి నువ్వు రెడ్డివే కదా, అతను రెడ్డే కదా అని ఒక పబ్లిక్ మీటింగ్లో ఈరోజు ముఖ్యమంత్రి అయినటువంటి అప్పుడు నాయకుడు, జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ స్టేజ్ మీద అన్నాడు. అతను వీడియోలు కొన్ని కోట్ల మంది చూస్తారండి. మీలాంటి నాయకులు ఆ కులం పేరు పెట్టి మాట్లాడడం. అలాగే పవన్ కళ్యాణ్ ఒక స్ట్రైట్ అన్నాడు, నాకు కులం లేదు, కులరహిత మతరహిత అన్ని కులాలను కలుపుకొని, అన్ని మతాలను కలుపుకొని నేను రాజకీయాలు చేస్తాను అని చెప్పిన ఆయన ఓడిపోయిన తర్వాత ఏమన్నాడు, ఆయన ఒకే ఒక మాట అన్నాడు, మన వాళ్ళకి తెలంగాణ ప్రజలకైతే ప్రాంత భావన ఉంది, మన ప్రాంత భావన లేదు, కానీ కుల భావన అయినా కూడా లేదు, కులం చూసి కూడా నాకు ఓటేయలేదు అన్నారు. అంటే ఎక్కడికి దిగజారిపోతున్నారు వీళ్ళంతా, ఓట్ల కోసం, సీట్ల కోసం కులం పేరు చెప్పుకోవటం, మా కులం గొప్పదని. ఇప్పుడు చూడండి ఎంత దారుణం అయిపోయింది. మరి నాయకులు ఎలా ఉంటాయి, మరి ప్రజలు ఇంకెలా ఉంటారండి. ఆ మధ్యన దళిత స్వాములు గుడిలోకి వెళ్తూ ఉంటే ఇంకొక వర్గంలో లడ్డు చెప్పారు, ఇంకొక దళితుల చేత మూత్రం తాగించారు. ఎక్కడికి వెళ్ళిపోతున్నాం మనం? దళితులను పబ్లిక్గా కొడుతున్నారు. నిన్న అమృత వర్షిని ఎవరు, ఆవిడ జనసేన ఎమ్మెల్యేతో కొద్దిగా గొడవ వచ్చింది కదండి, అమ్మాయిది. పబ్లిక్ రోడ్డు మీద కొట్టారు అమ్మాయిని. మరి హోమ్ మినిస్టర్ చూస్తే మరి దళితురాలే. ఇప్పుడు ఏదో విచారణ జరుగుతుందని అన్నారు. ఇదంతా ఏంటి, దళితుల దాడులు ఎందుకు జరుగుతుందంటే అహంభావం, కులాలకు అహంభావం. నిన్న
రీసెంట్గా డప్పు కొట్టినటువంటి ఒక మాదిక కులస్తుడిని అయ్యన్న పాత్రుడు చాచి లంపకాయ కొట్టి బూతులు తిట్టాడు. అంటే ఒక స్పీకర్ స్థానంలో ఉన్న ఒక వ్యక్తి, సభను నడిపించే పెద్ద గౌరవమైన పొజిషన్లో ఉన్న వ్యక్తి, సభాధ్యక్షుడు అతను కొట్టాడు. లాస్ట్కి ఆ దళితుడు మరి ఆయన బెదిరించారా, డబ్బు ఇచ్చారా, భయపెట్టారా, బామాలారా, ఏం చేశారో తెలియదు కానీ తిరిగి అతనే నేను తాగేసున్నాను, పొరపాటున అతని కాలు నేను మట్టాను, అక్కడ దెబ్బ ఉందట, అందుకు కొట్టారు తిట్టారని. ఒకవేళ నిజంగా దెబ్బ ఉంటే కొట్టేస్తారా? మట్టేస్తే ఆ జనాల్లో మట్టేసి కొట్టేస్తారా? బూతులు తిడతారా? ఆ పక్కన ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు, అతను అలాగా కొట్టిన వెంటనే అట్రాసిటీ కేసు పెట్టొద్దు ఆయన మీద. స్పీకరే ముమ్మడి పుట్టాడా? స్పీకరే ముమ్మడి పుట్టలేదు, అతని మీద కూడా అట్రాసిటీ కేసు పెట్టచ్చు. కాబట్టి దళితులను ఎంత హింస పెడుతున్నది ఇదంతా ఏంటి? కుల అహంభావం ఎలాగొచ్చిందంటే చిన్నప్పటి నుంచి మన తల్లిదండ్రులు నూరు పోస్తుంది, మన పలానా కులంరా, మన కులదేవుడు పలానోడురా. ఇదిగో అంతవరకు ఏందండికి అంత సీనియర్ నటుడు మురళీమోహన్ అంటాడు వెంకన్న చౌదరి అట, వెంకటేశ్వర స్వామి. అప్పుడు వీళ్ళు మనోభావాలు ఏం తప్పుతున్నావు? ఒక కులానికి చెందిన వ్యక్తి వెంకటరామమూర్తి అంటే వెంకటేశ్వర స్వామికి భారతదేశం మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ హిందువులు ఉన్నా అతను పూజిస్తున్నారు. మరి అటువంటి వ్యక్తికి కూడా కులం ఆపాదించిన మురళీమోహన్, మళ్ళీ 80 సంవత్సరాల వయసు, అంత వయసు, ఆ వయసు అయినా సరే జ్ఞానాన్ని ఇవ్వలేదు ఆయనకి. ఆ వెంకన్న చౌదరి మన కమ్మోడే అంటాడు. ఇంకొక నాయకుడు అంటాడు మన కమ్మోలు ఎవరికి రక్తదానం చేయొద్దు, రక్తం తీసుకోవద్దు, ఎందుకంటే మన రక్తం అంత పవర్ఫుల్ కాబట్టి మనం ఎవరికి బ్లడ్ ఇవ్వకూడదట, ఎవరితో బ్లడ్ తీసుకోకూడదట. ఇది ఎక్కడో తెలియదు నాకు. బ్లడ్లో కమ్మ బ్లడ్, గొల్ల బ్లడ్, బ్రాహ్మణ బ్లడ్, రాజు బ్లడ్ అని ఉండదు. ఏ పాజిటివ్, బి పాజిటివ్ ఇలా ఉంటుంది. అంటే వీళ్ళు మెంటల్కి, వీళ్ళు కుల అహంభావానికి పరాకాష్ఠలు ఇవన్నీ. కేవలం నేను ఒక్క కులాన్ని విమర్శిస్తాను అనుకోండి, చాలా కులాల్లో ఇదే ఉంది. మరి పిఠాపురం నియోజకవర్గంలో ఏం జరిగింది? ఆ స్వామిని అడ్డుకుంది కూడా కాపు కులం వస్తారు కదా. అలాగే ఎక్కడైనా సరే నేను అంటుంది ఈ కులం ఆ కులం అని కాదు, ప్రతి కులం ఇంకో కులాన్ని అణగదొక్కడానికి ట్రై చేస్తున్నారు. ఏనాడో శ్రీశ్రీ గారు చెప్పాడు, ప్రతి ఒక్కడు మరి ఒక్కడిని దోచుకునేవాడే, తన స్వార్థం తన సౌఖ్యం చూసుకునేవాడని ఏనాడో మహాకవి శ్రీశ్రీ చెప్పాడు. ఇక్కడ దాన్ని కానీ మన కులానికి ఆపాదించుకున్నట్లయితే ప్రతి కులవాడు తనకంటే తక్కువ స్థాయి కులవాడిని ఏదో ఒక నొక్కేయాలని చూస్తుంది. కారణం ఏంటో తెలుసండి, మనుధర్మం, మనుశాస్త్రం, సనాతనం అంటాడు కదా, సనాతని అని. ఆ సనాతని నుంచి వచ్చినటువంటి దౌర్భాగ్యం ఇదంతా కూడాను. ఎందుకంటే ముఖం నుంచి బ్రాహ్మణులు వచ్చాడు, భుజాల నుంచి క్షత్రియులు వచ్చారు, తొడల నుంచి వైశ్యులు వచ్చారు, ఇంకా పాదాల నుంచి దళితులు వచ్చారు. ఇలా చెప్పడం అంటే ఎంత నీచంగా చూస్తున్నారో చూడండి. అంతకంటే శూద్రులట, అంతకంటే అతి శూద్రులట. అంటే ఎవడు ఎక్కడి నుంచి రావాలి, అక్కడి నుంచి రావాలి, మొఖాల నుంచి రావడం ఏంటండి? మనుషులు బుర్రబుద్ధి ఉంది అసలు, ఆ రాసిన బుర్రబుద్ధి ఉంది. అందుకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనుధర్మ శాస్త్రాన్ని అగ్గి పెట్టి తగలబెట్టేశాడు ఆయన. ఇదేం శాస్త్రం అని. మనం ఏమో ఒకవైపు అంతరిక్షంలోకి ప్రయాణం చేస్తున్నాం, ఈ గ్రహం మీదకి వెళ్తా ఆ గ్రహం మీదకి వెళ్తాను అంటున్నాం, ఇంకోవైపు కులభావంలో పట్టి కూరుకుపోతున్నాం. నాలంటాడని ప్రశ్నిస్తే ఈడు ఒక పార్టీ చెందినోడు అని ఒక ముద్ర వేస్తున్నారు. జ్ఞానం తెచ్చుకుంటే ఇప్పటికైనా సరే. ఎలాగోసం మన నాయకుల కులం గురించి మాట్లాడుతుంటారు. మరి సామాన్య ప్రజలేంటి ఎంతమంది అండి? జ్యోతిరావు పూలే గారి కాంచి మనం చూసుకున్నట్లయితే వీరేశలింగ పంతులు గారి కాంచి గురజాడ అప్పార గారు ఏమన్నాడు? మంచి అన్నది మాల అయితే మాల నేను అవుతాను అన్నాడు ఆయన. అర్థం కావటం లేదా మీకు? చదవండి రా పుస్తకాలు, చదవండి. మనుధర్మాలు కాదు మీరు చదవలసింది, సంఘ సంస్కృతులు రాసిన పుస్తకాలు చదవండి, చదివితే తెలుస్తుంది. ఎవడైనా పలానా కులం పుట్టాలని పుడతాడా? ఎవడ చేతిలో ఉందా? ఒక్కటి చెప్తాను చూడండి, మన జననం మరణం మన చేతుల్లో లేదు, మధ్యలో జీవితం మన చేతులు ఉండొచ్చు కాక. నేను పలానా తల్లి కడుపును పుట్టాలి, పలానా కులం కడుపును పుట్టాలనుకుంటే ప్రతి వాడు అంబానీ కడుపును పుట్టుదాం ఇలా అనుకుంటారా, కోటేశ్వరుని అయిపోదాం అని. అది ఎవరి చేతుల్లో లేదు. నువ్వు పుట్టిన తర్వాత, నువ్వు పెరిగిన తర్వాత నీ అమ్మ బాబు చెప్తే నీకు తెలిసి నీ కులం ఏంటో. అదే నువ్వు తప్పావు అనుకో, ఒక తల్లి 3 కొడుకులు అనుకో, ఒక కొడుకు ఉన్నాడు, 2 కొడుకులు తప్పాడు, ఒకడు క్రిస్టియన్ ఇంట్లో పెరిగాడు, ఇంకొకటి ముస్లిం ఇంట్లో పెరిగాడు. దాని మీద కదా అమర్ అక్బర్ రామ్తో సినిమా తీశారు, దాన్ని తెలుగు రామ్ రాబర్ట్ రాయన్ కృష్ణ గారు తీశారు. అలాంటి సినిమాలు చూసి ఏ ఇంట్లో పెరుగుతావో ఆ ఇంట్లో పెద్దలు దేనికి దండం పెడతావు, అది నీ కులం అనుకుంటున్నావు, అది నీ మతం అనుకుంటున్నావు. నీకంటూ కులం లేదు, మతం లేదు. కొన్ని లక్షల వీర్యకణాలు ప్రయాణం చేస్తే ఒక తల్లి గర్భంలో అండాశయం చేరుకుని ఒకే ఒక వీర్యకణం, కొన్ని లక్షల వీర్యకణాలు ఇచ్చేస్తే అందులో కొన్ని లక్షలన్నీ చచ్చిపోయి ఒకే ఒకటి చేరుతుంది. ఆ ఒకటి ఏ తల్లి గర్భంలో చేరిందో ఆ గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ ఇంట్లో అనుసరిస్తున్న ఆచారాలు వ్యవహారాలు బట్టి నీ కులం నీ మతం తప్ప నువ్వు వీరికరంగా ఉండేటప్పుడు నీకు అసలు కులం లేదు, మతం లేదు. అసలు నువ్వు కడుపులో ఉంటే నీకు కులం లేదు, మతం లేదు. నువ్వు చచ్చిన తర్వాత నీకు కులం లేదు, మతం లేదు. ఇది తెలుసుకోకుండా ప్రతి ఓడు ఆ చివరిని. అందుకే దాసనాన్న గారు అంటారు, ఓ రాయుడు గారు, ఓ నాయుడు గారు, ఓ రెడ్డి గారు, ఓ రాజు గారు, పేరు చివరన నీ తోకలెందుకు, ఊరి చివరన మా పాకలెందుకు అని అడిగాడు ఓ శివరామరామ సినిమాలోని. శ్రీనారాయణ రెడ్డి గారు రాశారనుకుంటాను నేను. అది
అటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు రాసి ఉంటే అవన్నీ చదివి ఇప్పటికీ మారకపోతే ఇంకెందుకు? చదువు పెరుగుతున్న కొలది ఇంజనీర్లు అవుతున్నారు, డాక్టర్లు అవుతున్నారు, కలెక్టర్లు అవుతున్నారు. ఇన్ని అవుతున్నా సరే ఇంకా మనకి ఈ కులపిచ్చి కొట్టుకు చావండ్రా కులపిచ్చిని పట్టుకొని. ఇప్పుడు బుద్ధి తెచ్చుకోండి. నువ్వెవడవి, ఈ ప్రపంచంలో నువ్వెవడవి అది తెలుసుకో. నేను పలానా, నా వెనకాల ఒక తోక, ఆడు పలానా, ఆడ వెనకాల ఒక తోక. ఆ తోక ఉంటే కానీ ఆడికి ధైర్యం లేదా? ఆడు బ్రతకలేడాడు. కరెక్ట్. ఎందుకంటే మన నాయకులే ఈ హీనస్థితికి దిగజారిపోతుంటే యథా రాజా తదా ప్రజ అన్నారు. రాజు ఎలాగుంటే ప్రజలు అలాగే ఉంటారు. మన నాయకులు ఎలాగుంటే మనం ఎలాగుంటాం, ఇలాగే తగలాడతాం. ఇటువంటి నాయకుల్ని ఎరాడికేట్ చేయండి సొసైటీ నుంచి. అప్పుడు కానీ దేశం బాగుపడదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వాయిస్ ఆఫ్ మంజాసరికి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.